గిఫ్ట్ అనౌన్స్ చేస్తారంట. జై వాసవి. సార్ సైడ్ చూడండి. ఓకే అందరు నిలబడి సీనన్నరా జై వాసవి. జై వాసవి. వాసవి మాతాకు. వాసవి మాతాకు. జై వాసవి. అటువైపు కదా ఏదో ఒకటి ఇవ్వండి అమ్మా. ఓకే సార్. చెప్పండి. ఒక్కసారి మారుతున్నాండి. ఎవరు చెప్పు, నేను చెప్తా. దగ్గర ఉంది ఓకే నిలబడండి అందరు బ్యాక్ సైడ్. ఒకసారి త్వరగా కొద్దిగా పైగా ఉంటాడు. సర్టిఫికేట్ చూడండి. హేమశ్రీ కిషోర్ ఇవ్వండి, కవర్ ఇవ్వండి ఒకటి. హేమశ్రీ కవర్లో పెట్టి ఇవ్వండి. పెండింగ్లో పెట్టి రంగస్వామి
జై వాసవి. ఈరోజు మన కేసీఎఫ్ ఒంగోలు మహిళా విజన్ వారు ఈరోజు బ్లడ్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా 205 నుంచి సుమారు మనకు ఉన్న 65 క్లబ్బుల్లో అన్ని చోట్ల ఈ బ్లడ్ క్యాంప్ కార్యక్రమం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి మన కేసీఎఫ్ గుప్తా గారి వారోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1వ తారీఖు 2వ తారీఖు కంప్లీట్ బ్లడ్ డొనేషన్ బ్లడ్ క్యాంపు, తర్వాత అనాథ ఆశ్రమాలకి ఆ విధంగా కార్యక్రమాలు రోజుకొక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మేము ఈ బ్లడ్ క్యాంపు అనేది ఏర్పాటు చేయటం మా టార్గెట్ మా వాసవి క్లబ్లో వచ్చేసి సుమారు 60,000 యూనిట్స్ తీసుకోవాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే మన జిల్లా మొత్తం మన ఇంటర్నేషనల్లోనే అన్ని చోట్ల ఈరోజు రేపు చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రెజరర్గా అన్ని చోట్ల నేను ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. స్పందన మాత్రం చాలా బాగా వచ్చింది. ఎక్కడ పట్టినా కూడా 100 మంది క్యూలో నిలబడి బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇంత భారీ ఎత్తున కార్యక్రమం మా వాసవి క్లబ్లో బ్లడ్ కార్యక్రమం ఇదే మొట్టమొదటిసారిగా నేను చెప్పుకుంటున్నాను. దీనికి వచ్చేటప్పటికి అందరు ప్రెసిడెంట్లు, ఆర్సీలు, జెడ్సీలు అందరూ బాగా కోఆపరేషన్ చేశారు. వాళ్ళందరూ ప్రతి ఒక్క సభ్యులను తీసుకొచ్చి వారికి మోటివేట్ చేసి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టు చేశారు. వారందరికీ మన ఇంటర్నేషనల్ తరఫున నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మాజీ గవర్నర్లు అందరూ ఉన్నారు. వారు కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చాలా చాలా చక్కగా చేశారు. ఈ వాసవి క్లబ్లో అసలు ఇంతమందిలో ఊహించిన దానికి ఇప్పటికి సంబంధం లేదు. 1,00,000 మంది సభ్యులతో బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. 1,600 క్లబ్బులతో చెప్పే విధంగా లేదు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. రోజు రోజుకి బాగా డెవలప్ అవుతూ ఉంది. ఈ క్లబ్లో ఇంత పెద్ద కార్యక్రమం చేశాను. అందరికీ సహకరించినందుకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సభ్యులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకి, మీడియాకి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై వాసవి. మా వాసవి క్లబ్ ఫౌండర్ కేసీ గుప్తా గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వారం పాటు వారోత్సవాలు చేయడం వాసవి క్లబ్ యొక్క ఆనవాయితీ. దానిలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలతో ఈ వారోత్సవాలు చేస్తుంటాము. దానిలో భాగంగానే ఈ రోజున వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మొత్తం ఉన్నటువంటి క్లబ్స్ అన్నిటితో కలిపి ఒకే రోజున సుమారుగా 60,000 బ్లడ్ ప్యాకెట్స్తో వరల్డ్ రికార్డు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున మేము బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఒంగోలులోని బస్టాండ్ వద్ద గల వైశ్యభవన్ నందు వాసవి క్లబ్ ఒంగోలు విజన్, మహిళా విజన్, సిటిజన్ ఆధ్వర్యంలో సుమారుగా 75 మందితో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా అనుబంధంగా ఉన్నటువంటి వాసవి క్లబ్ టంగుటూరు, నూతలపాడు, మహిళా నూతలపాడు క్లబ్స్ అన్నీ కూడా సంయుక్తంగా కలిసి ఈరోజు ఒంగోలులోని వైశ్యభవన్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వాసవి క్లబ్ ముందున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ బ్లడ్ అనేది చాలా ప్రాముఖ్యతతో కూడింది కాబట్టి మనకి ఇది న్యాచురల్గా దొరికేది కాదు, డోనర్స్ ద్వారా తీసుకునేది కాబట్టి దీన్ని మేము ఎంకరేజ్ చేసి మా మిత్రులందరి సహకారంతో ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా వాసవి క్లబ్ అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా వైశ్యభవన్ నందు ఈరోజు మన వాసవి క్లబ్ తరపున బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి 10 మందికి ఉపయోగపడే విధంగా వీళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. మేము కూడా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున కూడా రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వీలున్నంత మంది ఎక్కువ మందితో మన కర్మర్లపూడి హరి తదితరుల సహకారంతో మేము కూడా బ్లడ్ డొనేట్ క్యాంపు పెడదామని అనుకుంటున్నాము. దీనికి సహకరించవలసిందిగా ఆర్యవైశ్య సంఘం వారిని, మన ఒంగోలు ప్రజల్ని కోరుకుంటున్నాము. జై వాసవి. ఈరోజు కేసీ గుప్తా గారి, మా వాసవి క్లబ్ ఫౌండర్ అయిన కేసీ గుప్తా గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మేము వారం రోజుల పాటు వారోత్సవాలని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వచ్చేసి 1వ తారీఖున బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అలానే పలు సేవా కార్యక్రమాలు ఉన్నాయి. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు అలా
ఈరోజు వచ్చేసి మెగా బ్లడ్ క్యాంప్ అని మా ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ వచ్చేసి మన వాసవి వైశ్య భవన్ నందు వాసవి క్లబ్ విజన్, మహిళా విజన్, అలానే సిటిజన్ మరియు టంగుటూరు, అలానే నూతలపాడు ఈ 5 క్లబ్లు ఇక్కడ పాల్గొన్నాయండి. ఇప్పటివరకు సుమారుగా 50 ప్యాకెట్ల వరకు ఇప్పటివరకు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరికి బ్లడ్ ఇచ్చిన దాతలకి, అలానే ఇది సహకరించిన వాసవ్యులకి మరియు మాకు ఇంటర్నేషనల్ ట్రెజరర్ అయినటువంటి సిద్ధా సూర్యప్రకాష్ గారికి, అలానే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కనవల్పూడి హరిప్రసాద్ గారికి, మరియు గాలపాటి బ్రహ్మానందం గారికి, మరియు ఐపీసీ, అలానే మా డిఓలకి, జెడ్సీలకి అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ బ్లడ్ ఇచ్చిన ప్రతి డోనర్కి మా వాసవి క్లబ్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి. నా పేరు సత్యనారాయణ అండి. నేను రీజియన్ సెక్రటరీ, రీజియన్ 4. ఈరోజు ఒంగోలులోని వైశ్య భవన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం వరల్డ్ రికార్డ్ చేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్లో ఉన్న అన్ని క్లబ్బుల చేత ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో భాగంగా ఒంగోలులోని వైశ్య భవన్లో ఒంగోలు విజన్, మహిళా విజన్, ఒంగోలు సిటిజన్స్, అదేవిధంగా టంగుటూరు క్లబ్ వారు, సంతనూతలపాడు క్లబ్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్క వాసవియన్కి, అదేవిధంగా దాతలకు కూడా మా వాసవి క్లబ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ కార్యక్రమంలో సహకరించిన మాకు మా సీనియర్ ఐఈసీ ఆఫీసర్ కనమర్లపూడి హరిప్రసాద్ గారు, అదేవిధంగా గార్లపాటి బ్రహ్మానందం గారు, మా ఐపీసీస్, ఆర్సీ, ఆర్ఎస్, జెడ్సీస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, మా క్లబ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఒంగోలులో ఉన్న సీనియర్ పర్సన్ అయిన సిద్ధా సూర్యప్రకాష్ గారు, ఇంటర్నేషనల్ ట్రెజరర్ గారండి, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై వాసవి.